ఇంతకుముందు ఈ ఊరు రాకముందు నా జీవితం వేరు. ఈ ఊరు వచ్చాక నా హోల్ డెస్టినీ మారిపోయింది. ఆ తర్వాతే నా జీవిత గమనం ఏంటో తెలిసింది. స్వామి, కిందటిసారి వచ్చినప్పుడు అనుకోకుండా నా పెళ్లి చేశావు, నాతో కనకాన్ని పంపించావు. ఈసారి మళ్ళీ ఈ ఊరు వచ్చాను. నా ప్రేమని గెలిపించి మా మావయ్య మనసు మార్చి కనకం నాతో వచ్చేలా చూడు స్వామి. మన ఊరికెవరో కొత్త వ్యక్తి వచ్చాడు రా. ఎవరో ఆయన కొత్త వ్యక్తి కాదురా, మన ఆదికేశవ బాబాయ్ అల్లుడు. అవునరా, మన ఊరల్లుడేరా. ఇన్ని రోజులు వాడు అమెరికా తీసుకెళ్తానని దీన్ని మోసం చేసి వాడింట్లో పని మనిషిగా చూస్తుంటే తల్లిదండ్రులు ఉన్నామని మర్చిపోయిందా ఇది? లేకపోతే మనం ఏమీ చేయలేము, మనం పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాం అనుకుందా? వీళ్ళు చేతకాని వాళ్ళు అనుకుందా? చెప్పవే, చెప్పు. నాన్న అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. మాకు మాట మాత్రమేనా చెప్పలేదు? అంత జరుగుతున్నా నాకు మాట మాత్రమేనా చెప్పలేదే? అందుకేనా మేము సిటీకి వస్తే మీ ఇంటికి కూడా తీసుకెళ్లకుండా నాటకం ఆడారు? అవును గౌరీ, వాడి నాటకాన్ని, దీని అమాయకత్వాన్ని ఆ రోజు మనం గుర్తించలేకపోయాం. మంచి అనే ముసుగులో మనం కూడా పట్టించుకోలేదు. ₹1,00,00,000 కట్నం ఇచ్చి మరి దాన్ని మనమే నరకానికి పంపించేశామయ్యా. ₹1,00,00,000 పోతే పోయాయే. పోయిన డబ్బుల గురించి కాదు నా ఆవేదన, పోయే పరువు గురించి కూడా కాదు నా ఆవేదన. నా కూతుర్ని ఎంత మోసం చేశాడేవాడు. వాడికి మన అమ్మాయికి ఏ సంబంధం లేదు ఇక. అవునయ్యా, వాడికి మనకు అల్లుడే కాదు, అసలు దీనికి పెళ్లి కాలేదని అనుకుందాం. అలా ఎలా అనుకుంటారమ్మా? విహారీ గారు నా మెళ్ళు కట్టిన తాళ్ళుంది. ఆయన్ని మీరు అల్లుడు కాదు అనుకుంటే మాత్రం నాకు ఆయన భర్తే. మీరు ఆయన మోసం చేశారని అంటున్నారు, అసలు జరిగింది వేరు. జరిగింది ఏదైనా వాడు నా కూతుర్ని కష్టపెట్టాడు. నా భర్తని వాడు వీడు అని అనద్దు నాన్న. నీ జీవితాన్ని నాశనం చేసిన వాడిని మర్యాదగా ఎలా పిలుస్తాను? వాడు ముమ్మాటికి మన పాలిట దుర్మార్గుడే. లేదు నాన్న, ఆయన మంచివారు. మీరు ఆయన గురించి పొరపాటు పడుతున్నారు. మేము కాదు, నువ్వు వాడిని మంచోడని నమ్ముతుంది. చూడు పెద్దమ్మా, మన ఊరు అమ్మాయికి ఇంత అన్యాయం చేసి ఊరు వదిలిపెట్టి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. రవి, ఇది ఊరు సమస్య కాదు, ఆదికేశవ సమస్య. మీరెందుకు ఈ సమస్యలో దూరుతున్నారు? ఈ సమస్యని ఆదికేశవ, ఈ బాబు తేల్చుకుంటారు. ఇందులోకి దూరి మీరు ఈ సమస్యని పెద్దది చెయ్యొద్దు. ఏంటి పెద్దమ్మా అలా అంటావు? ఈ ఊర్లో ఏ సమస్య వచ్చినా ఆదికేశవ అన్నయ్య అందరికన్నా ముందే వచ్చి ఎలా నిల్చుంటాడో మీకు తెలీదా?
ఈ రోజు ఆదికేశవ్కి సమస్య వస్తే మనం ఎలా వదిలేస్తాం? మన ఊర్లో ఎవరికి సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా సమస్యను ఎదుర్కొంటాం కదా పెద్దమ్మా. ఊరంటే మనం అందరమని అర్థం. మనలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరం నిలబడతాం. అలాగే ఈ రోజు కూడా ఆదికేశవ బాబాయ్ వెనకాల మేమందరం నిలబడతాం. మన ఊరు అమ్మాయిని ఇబ్బంది పెట్టిన ఇద్దరిని ఈ ఊర్లో ఉండనీయం. రేయ్ రండ్రా లాక్కెళ్దాం. రండ్రా, లాక్కెళ్దాం. పద. రండి. ఆగండి రా, ఆగండి. ఆవేశపడకండిరా. మీరు ఆ అబ్బాయి మీద ఇలా బలవంతం చేయడం మంచిది కాదురా. మన ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకున్న మన ఊరి అల్లుడురా. సరే, కనకాన్ని ఇబ్బంది పెట్టాడు అనుకుందాం. దానికి ఆదికేశవులు కూడా ఇతని మీద కోప్పడ్డాడు కదరా. ఏది ఏమైనా అయ్యుండొచ్చు కాని ప్రస్తుతానికి అతను కనక మహాలక్ష్మి భర్తరా. వాళ్ల మధ్య ఏ సమస్యలున్నాయో, ఎన్ని గొడవలున్నాయో అవన్నీ ఈ రోజు కోపంగా ఉన్నా రేపు కూర్చొని మాట్లాడుకోవచ్చురా. వాళ్ళ సమస్యని తీర్చుకోవచ్చు. ఒకవేళ అప్పటికి సర్దు మనకపోతే అప్పుడు ఊరు పెద్దవాళ్లు ఊరందరూ కలగజేసుకుంటే బావుంటుంది. కానీ